ప్రైజ్ ద లార్డ్. ఒకరిని నిందిస్తూ మాట్లాడేవారు తమ తప్పును గుర్తించరు. పైగా వీళ్ళను వాళ్ళను బట్టే ఇలా ఉన్నాము అని చెప్పడం గమనార్హం. ఎప్పుడు ఎదుటివారిని నెపంగా చేసుకుంటాడో తమ తప్పును గుర్తించకపోగా ఇతరుల మీద కోపంతో విరుచుకుపడడం, ఇంకా వైరాగ్యం చెందుతూ ప్రతీకారంగా దీనిని బట్టే నేనేంటో నిరూపించుకోవాలి అని మూర్ఖ ప్రవర్తనను వ్యక్తపరచడానికి కారణమవుతుంది. అందుకే మత్తయి సువార్త 7:5లో వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. నిజమే, ఎదుటి వాళ్ళను ఈజీగా మనం నిందించడానికి ముందు పడతాం. కానీ మార్పు అనేది మన నుంచి వచ్చినప్పుడే మన ఆవేదనకు న్యాయం జరుగుతుంది. కానీ మనం ఏం చేశామో అన్నది, మన ప్రవర్తనను మార్పు లేకుండా ఎదుటి వాళ్ళని నిందిస్తే ఖచ్చితంగా దేవుడు అన్నాడు, దేవుడు వెక్కిరింపబడను, నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. మూర్ఖవాదనను విడిచిపెట్టి న్యాయంగా ఆలోచించాలి అంటే మొదట నీ నుంచి, నీ ద్వారా చెందాల్సిన మార్పులో ఎదుటి వారికి నువ్వు మార్గం అవ్వాలి. అప్పుడే అందరినీ మనం